పాడి పంటల ఛానల్ వీక్షిస్తున్న రైతు సోదరులకు స్వాగతం తెలియజేస్తున్నాము. నా పేరు డాక్టర్ కె ఉమామహేశ్వరరావు. నేను బాపట్లలో జీడి మామిడి పరిశోధనా స్థానంలో సీనియర్ శాస్త్రవేత్త, హార్టికల్చర్ అండ్ హెడ్గా పనిచేస్తూ ఉన్నాను. ఈరోజు మనము జీడి గింజల నుంచి ఏ విధంగా పప్పు తయారీ చేస్తారో దాన్ని మనము వివరంగా తెలుసుకుందాం. జీడి గింజల నుంచి పప్పు తయారు చేయడం అనేది చాలా కష్టమైన పని. అయినప్పటికీ భారతదేశంలో సుమారుగా 20వ శతాబ్దం నుంచే ఈ జీడి గింజల నుంచి పప్పు తయారు చేసే పరిశ్రమ అనేది పెద్ద ఎత్తున బాగా అభివృద్ధి చెందిందని తెలియజేయవచ్చు. ఎందుకంటే మన దేశం నుంచి ఈరోజు అత్యధిక స్థాయిలో జీడి గింజలను ఉత్పత్తి చేస్తున్నాం. మనతో పాటు బ్రెజిల్ దేశాలు కూడా ఉత్పత్తి చేస్తూ ఉన్నాయి. ఈ ప్రస్తుత తరుణంలో వియత్నాం కూడా మన దేశంతో పెద్ద ఎత్తున పోటీ పడుతూ ఉందన్నమాట. అయితే ఇక్కడి నుంచి మనము జీడి గింజలను ఇతర దేశాల నుంచి, ఆఫ్రికా దేశాల నుంచి దిగుమతి చేసుకొని మళ్ళీ మనం పప్పు తయారు చేసి మనం మళ్ళీ అమెరికా దేశాలకి మరియు నెదర్లాండ్ మరియు యూకే తదితర దేశాలకు కూడా పెద్ద ఎత్తున జీడి పప్పును మనము ఎక్స్పోర్ట్ చేస్తూ ఉన్నాం. తద్వారా మన భారతదేశానికి అధిక మొత్తంలో విదేశీ మార్గద్రవ్యం కూడా ఎక్కువగా లభిస్తూ ఉంది. ఈ తరుణంలో ఈ జీడి గింజల ప్రాసెసింగ్ అంటే జీడి గింజల నుంచి పప్పు తయారు చేసేటువంటి ప్రక్రియ అనేది చాలా ప్రాముఖ్యతను మన భారతదేశంలో సంతరించి తెలియజేసుకోవచ్చు. అయితే మన ఆంధ్రప్రదేశ్లో ముఖ్యంగా ఈ జీడి గింజల నుంచి పప్పు తయారు చేసే పరిశ్రమలు సుమారుగా 1850 మరియు 1900 సంవత్సరంలో మనకి వేటపాలెం ప్రకాశం జిల్లా, అదేవిధంగా పలాస శ్రీకాకుళం జిల్లాలో ఎంతో ప్రాముఖ్యతను సంతరించుకున్నాయి. సుమారుగా 50,000 నుంచి 60,000 మంది ఉమెన్ ఫోక్ అంటే స్త్రీలు ఈ యొక్క పరిశ్రమల మీద ఆధారపడి జీవిస్తూ ఉన్నారు. అంతేకాకుండా సుమారుగా 432 ఈ యొక్క జీడి గింజలు శుద్ధి చేసే పరిశ్రమలు రాష్ట్రంలో ఉండి అనేక మందికి ఉపాధి కల్పిస్తుంది తెలియజేయవచ్చు. అయితే మనం ఒకసారి గమనించినట్లయితే ఎలాంటి గింజలను మనము ఈ ప్రాసెసింగ్లో ఉపయోగించాలి, ఎలాంటి గింజలు అనుకూలమైనవి. సహజంగా జీడి పంట మనం చూస్తే జీడి కాయలు, పప్పు, మరి గింజ, మరియు జీడి పండు సహసిద్ధంగా అవి కింద రాలి పెడతాయి అన్నమాట. మనం కోయాల్సినటువంటి అవసరం లేదు. కానీ కొంతమంది రైతులు ఆ చెట్టు మీద ఉన్నప్పుడు కోస్తూ ఉంటారు. అది కరెక్ట్ విధానం కాదు. ఎందుకంటే జీడి గింజ అనేది మొట్టమొదటిగా డెవలప్ అవుతుంది, తర్వాత జీడి పండు తయారవుతుంది అన్నమాట. సైజు ఎక్కువగా వస్తూ ఉంది. మనము జీడి గింజల్లో సైజు లావుగా ఉందని వెంటనే మనం కొయ్యకూడదు. ఎందుకంటే పండు తయారైన తర్వాత కూడా జీడి పప్పుల గింజలోకి పోషకాలు సరఫరా జరుగుతూ ఉంది. అప్పుడే అది ఫిల్ అవుతూ ఉంటుంది అనమాట. ఎప్పుడైతే కింద పూర్తిగా కాయ పడిపోతుందో అప్పుడు పూర్తిగా అది తయారైన లెక్క మనం గమనిస్తూ ఉంటాం. జీడిపప్పు తయారు చేయడానికి మనము ఈ జీడి గింజల్లో మనం కోసిన తర్వాత కూడా 20 నుంచి 25% తేమ శాతం ఉంటుంది. దాన్ని గింజల్ని మనం 2 నుంచి 3 రోజులు పూర్తిగా ఎండలో ఎండబెడితే తేమ శాతం అనేది 8 నుంచి 9% తగ్గుతుంది అనమాట. ఇలా ఎందుకు ఎండబెట్టాలంటే మనము జీడి గింజలు అన్నీ కూడా ఒకేసారి మనం ప్రాసెస్ చేయలేము కాదు. కాబట్టి మరి సంవత్సరం పొడవునా మనం వీటిని శుద్ధి చేస్తాం. కాబట్టి సంవత్సరం కూడా నిల్వ ఉండాలంటే ఆ తేమ శాతాన్ని 8 నుంచి 9% తగ్గించాలి. అప్పుడు మనకు జీడి గింజల బరువు సుమారుగా ఒక్కొక్క రకాన్ని బట్టి 5 గ్రాముల నుంచి 8 గ్రాములు, 10 గ్రాములు కూడా వస్తుందన్నమాట. జీడి పండు అంటే యాపిల్ పండు అయితే 60 గ్రాముల నుంచి 100 గ్రాముల సైజు కూడా మనకి చూస్తూ ఉంటాం. ఏ విధంగా జీడి గింజలను మనము ప్రాసెస్ చేసుకోవాలి? ఎందుకంటే సుమారుగా కాయలు చెట్టు మీద ఫలదీకరణం జరిగిన తర్వాత 60 నుంచి 90 రోజుల్లో జీడి గింజ మరి పండు తయారై మనకి చెట్టు కింద రాలిపోవడం చూస్తూ ఉంటాం. వాటిని సేకరిస్తాం. వాటిని చక్కగా ఎండబెట్టి 2 నుంచి 3 ఎండబెట్టి వాటిని మనము నిల్వ చేసుకోవచ్చు. ఈ నిల్వ అనేది చాలా ఇంపార్టెంట్. ఏ విధంగా నిల్వ చేసుకోవాలి, ఎలాంటి సంచుల్లో నిల్వ ఉంచుకోవాలనేది. సహజంగా మనము గోని సంచులను మాత్రమే మనం ఉపయోగించాలి. అవి కూడా ఈరోజు భారతదేశం యొక్క నాణ్యతా ప్రమాణాలను అనుసరించి 80 కేజీల సైజు ఉన్నటువంటి గోని సంచుల్లో గాలి వెలుతురు సోకేటువంటి ప్రాంతంలో రూమ్లో మనం వాటిని నిల్వ ఉంచాలి. అదే రీతిగా కింద వుడెన్ చెక్కలు కానీ మనం కింద పరిసి వాటి మీద బస్తాలను కానీ ఉంచినట్టయితే కింద నుంచి కూడా గాలి అనేది ఈ యొక్క బస్తాలను గింజలు తగులుతూ ఉంటుంది. కాబట్టి ఈ విధంగా మనం నిల్వ ఉంచుకుంటే సంవత్సరం నుంచి 2 సంవత్సరాల వరకు కూడా మనం జీడి గింజలను మనం నిల్వ ఉంచుకొని మనం ప్రాసెస్ చేసుకోవచ్చు. అంతేకాకుండా మంచి ధర వచ్చినప్పుడు కూడా మన ధరకు అమ్ముకునే అవకాశం కూడా ఉంటుందన్నమాట. అయితే మనం ఇప్పుడు ప్రధానంగా జీడి గింజల నుంచి పప్పు తయారు చేయడం చాలా కష్టమైన పని. ఎందుకంటే జీడి గింజలో పైన తొక్కు ఉంటుంది, షెల్ అంటాం. దాంట్లో ఆ షెల్లలో క్యాష్యూ నట్ సెల్ లిక్విడ్ CNSL అటువంటి లిక్విడ్ కెమికల్ ఉంటుంది అనమాట. అది కూడా చాలా పరిశ్రమలకిలో ఎరువుగా ఉపయోగిస్తారు. కానీ అది మనం తాకినప్పుడు చెయ్యంతా కూడా తెల్లగా బొబ్బలు వస్తాయి. కాబట్టి క్యాన్సర్ కూడా వచ్చే అవకాశం ఉంది. కాబట్టి చాలా జాగ్రత్తగా ఈ యొక్క జీడి గింజలను మనం శుద్ధి చేయాల్సిన అవసరం ఉంది. దాంట్లో ప్రధానంగా మొట్టమొదటిగా జీడి గింజలను ఆరబెడతాము. తర్వాత వాటిని కాల్చాలి, గింజల్ని కాల్చాలి. పాత విధానంలో అయితే గింజలను డ్రమ్ రోస్టింగ్ చేసేవాళ్ళు, లేదా ప్యాన్లో రోస్ట్ చేసేవాళ్ళు.
కానీ ఇప్పుడు టెక్నాలజీ ప్రకారం మనం ఇప్పుడు బాయిలింగ్ చేస్తాం, స్టీమ్ కుకింగ్ అంటాం. మనం ఏ విధంగా ఆహారాన్ని మరి కుక్ చేస్తాము, మరి ఇడ్లీలు ఏ విధంగా మనము స్టీమ్ ద్వారా కుక్ చేస్తాము, అదే రీతిగా మనం జీడి గింజలు కూడా కుకింగ్ చేయాలి. తర్వాత షెల్ని వేరు చేయటము, తర్వాత మళ్ళీ గింజలు పప్పుని ఆరబెట్టడము, ఆ పప్పుని మళ్ళీ హ్యూమిడిఫికేషన్ కొంచెం మాయిశ్చర్ దానికి వచ్చే విధంగా చేయటము, తర్వాత మనం గ్రేడింగ్ చేసుకోవడం, తర్వాత ప్యాకింగ్. ఈ వివిధ దశల్లో మనము ఈ యొక్క జీడి గింజల్ని శుద్ధి చేయాలి. ఒక చిన్న స్మాల్ స్కేల్ కాటేజీ ఇండస్ట్రీ లాగా, అంటే రైతు స్థాయిలో ఒక 10 మంది రైతులు కలిసి, ఒక FAO కలిసి ఏ విధంగా మనము కుటీర పరిశ్రమగా కూడా ఈ జీడి గింజలను మనం ఇంటి దగ్గరే మనము శుద్ధి చేసుకొని చక్కగా ప్యాక్ చేసుకొని ఒక FAO బ్రాండ్తో మనం అమ్ముకునేటువంటి సౌలభ్యం కూడా ఉందన్నమాట. ముఖ్యంగా దీంట్లో కాల్చడం, ఒకప్పుడైతే కాల్చేవాళ్ళు గింజల్ని, కానీ ఇప్పుడు కాల్చే విధానాన్ని మనం స్వస్తి పలికాం. ఎందుకంటే ఇప్పుడు అడ్వాన్స్డ్ టెక్నాలజీ, మరి ఎలాంటి పొల్యూషన్ లేకుండా, మరి వర్కర్స్ కూడా ఎలాంటి హాని లేకుండా విధంగా ఈరోజు బాయిలింగ్ అంటే స్టీమ్ కుకింగ్ ద్వారా బాయిల్ చేసే విధానాన్ని మనం డెవలప్ చేసాం. ఇక్కడ మనం చూస్తున్నటువంటి యంత్రము స్టీమ్ కుక్కర్ సిస్టమ్ అనమాట. దీంట్లో ఒక వెజల్లో స్టీమ్ అనేది డెవలప్ అవుతుంది. స్టీమ్ కుక్కర్ సిస్టమ్ అనే ఎక్విప్మెంట్ ఇది వాడుతున్నాం. ఇది స్మాల్ స్కేల్ అనమాట. ఒక 30 కేజీల గింజల్ని ఒకేసారి ఒక 45 నిమిషాల్లో దీన్ని మనం కుక్ చేయవచ్చు. అంటే మొట్టమొదటి స్టెప్ అనమాట జీడి గింజలను స్టీమ్ ద్వారా ఉడకబెట్టే విధానం. దీంట్లో ఒక వెజల్లో వాటర్ పోసి గ్యాస్ ద్వారా మనం బాయిల్ చేస్తాము. ఈ బాయిల్ చేసి సుమారుగా ఒక 45 నిమిషాలు వేడైన తర్వాత మనకి 130 పాస్కల్ ప్రెజరు వస్తుంది. ఆ ప్రెజర్ వచ్చినప్పుడు స్టీమ్ని మనము ఈ యొక్క గింజలటువంటి వెజల్లోకి మనం పాస్ చేస్తాం. సుమారు 30 నుంచి 35 నిమిషాల్లో మనకు బాగా ఆ స్టీమ్ దాంట్లో వెళ్ళటం వల్ల ఈ గింజలు ఉడుకుతాయి అన్నమాట. అవి ఉడికాయని మనకి ఎలా తెలుస్తుందంటే జీడి గింజల స్మెల్ అనేది మనకి వస్తుంది. సో అప్పుడు మన కింద లిడ్ ఓపెన్ చేసినట్లయితే దాని ద్వారా ఆ గింజలు మనం బయటకు తీస్తాం అనమాట. ఇది మొట్టమొదటి స్టెప్. అంటే ఒక సుమారుగా ప్రాసెస్ అంతా కూడా ఒక గంట బావు పడుతుంది ఫస్ట్ బ్యాచ్. అంటే ఒక రోజులో సుమారుగా 6-7 బ్యాచెస్, అంటే ఆ 30 కేజీల చొప్పున 6 నుంచి 7 బ్యాచెస్ మనము గింజలు మనం ఉడకబెట్టుకోవచ్చు. ఇక్కడ చూస్తే సుమారుగా ఇది పెద్ద కెపాసిటీ స్టీమ్ కుక్కర్ సిస్టమ్ అనమాట. ఒకేసారి ఒక 500 కేజీలు కూడా దీంట్లో మనము కుక్ చేసుకునేటువంటి సౌలభ్యం దీంట్లో ఉంటుంది. ఈ కుక్ చేసిన బయటికి తీసిన తర్వాత ఒక రాత్రి అంటే 8 నుంచి 10 గంటల సేపు ఆరబెట్టాలి ఫస్ట్. ఎందుకంటే బాగా మాయిశ్చర్ని తీసుకుని ఉంది కాబట్టి. ఇవి ఆరబెట్టిన తర్వాత ఇక్కడ మనం చూస్తున్న ఎక్విప్మెంట్ ఆటోమేటిక్ క్యాష్యూ సెల్లింగ్ మిషన్. అంటే మిషన్ ద్వారా మనం ఇక్కడ 1 HP మోటార్ సహాయంతో ఈ జీడి గింజలను ఆ షెల్లను వేరు చేసేటువంటి యంత్రం అనమాట. ఇక్కడ ఒక గంటకి సుమారుగా 30 కేజీలు 2 లివర్స్ ఉంటాయి. 30 కేజీల గింజలను ఒక గంటలో మనం షెల్ సపరేట్ చేసుకొని మనకి జీడిపప్పు అనేది మనకి వేరవుతుంది అనమాట. అంటే షెల్ అనేది సపరేట్ అయిపోయింది, జీడిపప్పు ఉంది. ఈ జీడిపప్పుకి మళ్ళీ పైన ఇంకో టెస్టా అనేటువంటి ఒక లేయర్ అనేది ఉంటుంది. అది చేదుగా ఘాటుగా ఉంటుంది, దాని టానిన్స్ ఎక్కువగా ఉంటాయి కాబట్టి నెక్స్ట్ స్టెప్లో మనము తీసుకోవచ్చు. ఇక్కడ మనం ఆటోమేటిక్ షెల్లింగ్ మిషన్లో అన్ని గింజలు కూడా షెల్ పూర్తిగా సపరేట్ అవ్వదు, కొన్ని సైజులు వేరుగా ఉంటాయి కాబట్టి కొన్ని మిగిలిపోతాయి. ఇలాంటి వాటిని మాన్యువల్ ఫుట్ ఆపరేటెడ్ మిషన్ ద్వారా, అంటే కాలుతో ఆపరేట్ చేస్తుంటే పాత రోజుల్లో ఎక్కువగా దీన్ని ఉపయోగించేవాళ్ళు. ఈ విధంగా మనం కింద కాలుతో ఆపరేట్ చేస్తూ పైన మనం మిషన్లో పెట్టినట్టయితే ఈ పప్పును మనము సపరేట్ చేసుకొని కొంత చేసుకోవచ్చు. దీని ద్వారా చాలా టైం పడుతుంది అన్నమాట. తర్వాత మనము పప్పుని వేరు చేస్తాం. ఈ పప్పుని వేరు చేసిన తర్వాత మనం నెక్స్ట్ డ్రై చేయాలి. క్యాష్యూ బ్రోమా డ్రైర్ అనే ఎక్విప్మెంట్ ద్వారా ఒక డ్రైర్ అన్నమాట, ఓవెన్ లాంటిది. దీంట్లో ఈ గింజల్లో మనం కుక్ చేసినప్పుడు కొంత మాయిశ్చర్ అనేది ఎక్కువగా ఉంటుంది. దీంతోపాటు ఆ గింజల పప్పు మీద పైన టెస్టా అనేటువంటి లేయర్ ఉంది. మన ప్రధాన ఉద్దేశం ఈ గింజల్లో ఉన్నటువంటి పప్పులో ఉన్నటువంటి మాయిశ్చర్ని తగ్గించాలి, తర్వాత ఆ టెస్టా లేయర్ని కూడా తీసివేయాలి. కాబట్టి ఇక్కడ బ్రోమా డ్రైర్ అనేటువంటి ఇక ఓవెన్లో మనం సుమారుగా 65 డిగ్రీ సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రత వద్ద 25 నుంచి 30 నిమిషాలు వేడి చేస్తాం. అప్పుడు మాయిశ్చర్ అనేది ఆ గింజల్లో నుండి పప్పులో నుంచి తగ్గిపోతుంది. అదేవిధంగా పైన టెస్టా కూడా సులువుగా మనకి సపరేట్ అయ్యే కూడా అవకాశం అనేది ఉంటుందన్నమాట. ఇక్కడ చూసినట్లయితే ఇది పెద్ద కెపాసిటీ డ్రైయర్, 1000 kgs కూడా మనము ఈ డ్రైయర్లో వేడి చేయవచ్చు. కింద కూడా మన ట్రేలని చూసుకోవచ్చు. తర్వాత ఈ గింజలని మనము తీసిన తర్వాత హ్యూమిడిఫైయర్ అంటాం. అంటే బాగా వేడైనప్పుడు పప్పు అనేది బ్రిటిల్గా ఉంటుంది, పగిలిపోయే అవకాశం ఉంది. కాబట్టి కొంత తేమను మళ్ళీ మనం దీనికి చేర్చాల్సిన అవసరం ఉంది. హ్యూమిడిఫైయింగ్ ఛాంబర్లో పెట్టినట్టయితే కొంత తేమను పీల్చుకొని ఆ పప్పు అనేది బద్ద కాకుండా ముక్కలు కాకుండా మనం జాగ్రత్త వహించవచ్చు.
తర్వాత ప్రాముఖ్యమైనటువంటి స్టెప్ ఇక్కడ మనము ఈ యొక్క సార్టింగ్ అండ్ గ్రేడింగ్ టేబుల్స్ మీద ఈ గింజలు మొత్తం పప్పు అంతా కూడా పోసి దాని మీదటువంటి ఆ టెస్టా లేయర్ని శుభ్రంగా తీసివేసి, ఎందుకంటే మనం నార్మల్ డ్రైయర్లో వేడి చేసినప్పుడు టెస్టాకి కర్నలకి మధ్యలో కొంత గ్యాప్ ఏర్పడి ఆ టెస్టా అనేది ఈజీగా సపరేట్ అనేది అవుతుంది అనమాట. ఇక్కడ మనం గ్రేడింగ్ చేసుకొని పప్పును మనం సపరేట్ చేసుకొని ప్యాకింగ్లోకి వెళ్ళవచ్చు. ఇది శుద్ధి మరియు వర్గీకరణ అన్నటువంటి ప్యాకింగ్ మిషన్. పప్పులో ఏమన్నా దుమ్మున్నా కానీ ధూళున్నా కానీ అంతా కూడా క్లీన్ చేసుకోవడానికి ఎక్విప్మెంట్ అనమాట. ఇక్కడ మనము ఈ వెటా పౌచ్ మిషన్ ద్వారా కూడా మనము ప్యాక్ చేసుకోవచ్చు. డిఫరెంట్ ప్యాకింగ్ విధానాలు ఉన్నాయి. మరి వ్యాక్యూమ్ ప్యాకింగ్ కానీ మరి పౌచ్ ప్యాకింగ్ కానీ వాటిని మనము డిఫరెంట్ గ్రేడ్స్ కూడా ఉన్నాయి కాబట్టి ఆ గ్రేడ్స్ ప్రకారం మనం చూసుకోవచ్చు. ఈరోజు మనం చూసినట్లయితే సుమారుగా 26 రకాల గ్రేడ్స్ ఈ జీడి పప్పులో ఉన్నాయి. మరి 180 హోల్స్, 210 హోల్స్ అంటే గుళ్ళు, బద్దలు, మళ్ళీ ముక్క, మన స్మాల్ పౌడర్ కూడా ఏది కూడా మనకు వేస్ట్ కాకుండా మనకి మార్కెట్కు అవసరమైన విధంగా మనము గుళ్ళను సపరేట్ చేసుకొని మనము ప్యాక్ చేసుకోవచ్చు. అదేవిధంగా దాంట్లో గుళ్ళలో కూడా 180W గ్రేడ్ ఉంది, 210 హోల్స్ ఉంది, 240 హోల్స్ ఉంది. ఎక్కువగా మార్కెట్లో మనకి ఎక్కువగా పోతుంది 320 హోల్స్ అనేది ఎక్కువగా మనకి పోతుంది. బద్దలకు కూడా మనకు ఈరోజు మార్కెట్లో డిమాండ్ ఉంది. సో ఈ విధంగా చేసుకొని మనం ప్యాక్ చేసుకోవచ్చు. మనము ఈ జీడి మామిడిలో ముఖ్యంగా చూసినట్లయితే జీడి గింజలను శుద్ధి చేసే కార్యక్రమంలో ముఖ్యంగా మొట్టమొదటిగా జీడి గింజలను మనము కుకింగ్ ఉడకబెట్టడము, తర్వాత ఆరబెట్టడము, తర్వాత వాటిని ఆటోమేటిక్ షెల్లింగ్ మిషన్ ద్వారా మనల్ని షెల్ని సపరేట్ చేసి పప్పును వేరు చేయటము, మళ్ళీ ఆ పప్పును మళ్ళీ డ్రైయర్లో డ్రై చేయటము, తర్వాత మనము సార్టింగ్ గ్రేడింగ్ చేయటము, అంటే ఆ పైన టెస్టా లేయర్ని తీసివేసి డిఫరెంట్ సైజు ప్రకారం గ్రేడ్ చేసుకోవటము, వాటిని మనం ప్యాకింగ్ చేసుకోవడం అనేది ప్రక్రియ అనమాట. అంటే ఒక రోజుకి ఒక కుటీర పరిశ్రమగా మనం చూస్తే సుమారుగా 200 నుంచి 250 కేజీల జీడి గింజలను మనం ప్రాసెస్ చేసుకుంటే మనకు ఒక 10 కేజీల గింజలు కానీ మనం ప్రాసెస్ చేస్తే 2.5 నుంచి 2.8 కేజీల జీడిపప్పు అనేది మనకి తయారవుతుంది అనమాట. అదే రీతిగా ఈ జీడి గింజల నుంచి మనము ఒక పప్పే కాకుండా టెస్టా అనేటువంటి పదార్థం కూడా మనకి వస్తుంది. దాన్ని కూడా వివిధ రకాల పరిశ్రమల్లో ఉపయోగిస్తున్నారు. దాన్ని డైయింగ్ ఏజెంట్కి ఉపయోగిస్తున్నారు. అదే రీతిగా షెల్ నుంచి అంటే జీడి గింజల తొక్క నుంచి మనకి CNSL ఆయిల్ వస్తుంది. దాన్ని వివిధ రకాల పరిశ్రమల్లో ఈరోజు బోట్ ఇండస్ట్రీస్లో, వార్నిష్ల్లో, లైనింగ్స్లో ఎక్కువ కూడా ఉపయోగిస్తున్నారు. అదే రీతిగా క్యాష్యూ యాపిల్ని కూడా మనం వివిధ రకాల జ్యూస్ తయారీలో మరి బెవరేజెస్గా కూడా మనం ఉపయోగించుకోవచ్చు. ఈ విధంగా మనము జీడి పండు నుంచి మరి జీడి గింజ నుంచి ఈ పప్పు తయారు చేసే విధానాన్ని మనం ఈరోజు తెలుసుకోవడానికి అవకాశం మనకు కలిగిస్తుంది. ఈ అవకాశం ఇచ్చినటువంటి పాడి పంటలు ఛానల్ వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ.